నేను ఎక్కువ మా గురువు గారి ద్వారా అబ్బిన విద్యను దాన్ని ఎక్కువ అభ్యసించానండి. జ్యోతిష్యాన్ని. కాబట్టి ఎక్కువ నేను దాని మీదనే రీసెర్చ్ చేశాను. జ్యోతిష రత్న అవార్డు ఇవ్వడం అంటే మాటలు కాదు కదా. అవునండి. ఎలా అవార్డు ఎట్లా వచ్చింది మీకు? అది ఒక సమ్మేళనం జరిగిందండి. జ్యోతిష్యం సంబంధించి కాకినాడలో ఒక సమ్మేళనం జరిగింది. ఇప్పుడు 2018లో 2018లో అప్పుడు ఒక 2000 మంది వచ్చారు. అబ్బా. ఇందులో ఒక 4 మాత్రమే ఇచ్చారు జ్యోతిష రత్న. మీకు మీరుగా ఏం నిరూపించుకోగలిగారు? వాళ్ళు కొన్ని ప్రామాణికాలు పెట్టుకున్నారు. దాని ప్రకారంగా క్వశ్చన్లు అడిగారు. దాని ప్రకారంగా కొన్ని సమాధానాలు తెలుసుకున్నారు. నిజాలు ఏంటి, ఈయన ఎంతవరకు జ్యోతిషానికి కానీ మానవాళికి కానీ చాలా దగ్గరగా ఉన్నాడు అనే విషయంలో బాగా ఆలోచించారు. చాలా పెద్దలు కూడా వచ్చారు, ఒక 15 మంది, చాలా పెద్ద వాళ్ళు. ఇందులో పీఠాధిపతులు ఒక 4. అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే. కానీ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అంటే చాలా ఆడంబరంగా కనిపిస్తారు. మీరేమి చాలా సింపుల్గా వచ్చారేంటి? ఇలాగే ఉంటారా? నేను ఎప్పుడు అంటే మీ ఫోటోలు చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. శ్రీధర్ గారు చాలా సింపుల్గా కనిపిస్తున్నారు. ఈయన జ్యోతిష్య రత్న అని అవార్డు అంటే ఈయనకి ఎట్లా ఇచ్చారని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు అవును కదా, జనరల్గా. అవునండి. జనరల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా సింపుల్గా ఉండడం అలవాటు. వెరీ గుడ్. నేను ఇదే విధంగా ఉంటా. వేషాలు వేసుకుంటే ఏమన్నా మీద మనకేం రాదు కదండి. అవును. కాబట్టి జనరల్గా నేను ఇదే విధంగా ఉంటాను. బయట ఎట్లా ఉంటాను ఇదే విధంగా ఇక్కడ. మీరు చెప్పే జ్యోతిష్యం సూర్యమానం ప్రకారం ఉంటుందా, చంద్రమానం ప్రకారం ఉంటుందా? ప్రస్తుతానికైతే నేను చంద్రమానం ప్రకారం చెప్తానండి. అసలు జ్యోతిష్యం నేర్చుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? జ్యోతిష్యం మీద అంత అవగాహన ఏ రకంగా కల్పించుకోగలిగారు? అది కర్మ అండి. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారా? బాగా నమ్ముతానండి. మనం పూర్వజన్మలో ఏదైతే మనకు పుణ్య కర్మలు ఉంటాయో, పాప కర్మలు ఉంటాయో, అదే కర్మలను, అదే జీవితాన్ని మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. అంతే తప్ప పూర్వజన్మ సుకృతం అని అంటారు. అదే పూర్వజన్మ కర్మ అని అనరుగా. సుకృతం అనేది అలా కాదండి. మంచిగా బతుకుతే సుకృతం అంట. ఒకవేళ వాళ్ళ జన్మలో ఏం పాపం చేసుకుంటే అరే వీని కర్మ రాబోయే అని చెప్పి అంటారు. కర్మ సిద్ధాంతానికి అంత ప్రాముఖ్యత ఉందండి? ఉందండి. మీరు కర్మ సిద్ధాంతాన్ని మీదే ఎక్కువగా మీ జ్యోతిష్యాన్ని ముందుకు తీసుకెళ్తారా? అవునండి. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉందండి. మనం కలియుగంలో, కృతయుగం, ద్వాపర యుగం ఇలాంటి యుగాలలో కలి స్టార్ట్ అయినప్పుడే కలికి ఒక మాట ఇస్తారండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మీరు ఎప్పుడు కానీ భూమి మీద జరిగే కర్త కర్మ క్రియలకు మీరు ఏమాత్రం అడ్డుపడను అంటేనే నేను ఈ కలిని రాజ్యమేలడానికి తీసుకుంటాను. ఎందుకంటే నాకు పాప పుణ్యాల మీద లేదు. మీరు పోయిన జన్మలో ఏ విధంగా అయితే రాస్తారో దాన్ని నేను పరిపూర్ణంగా నిర్వర్తిస్తాను. నా కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తాను. దానికి మీరు అడ్డు రాకూడదు అని ఈ కలి వాళ్ళ దగ్గర ప్రమాణం చేయించుకొని కలిని స్వాధీనం చేసుకుంటాడు. మీరు చూడండి, జనరల్గా 80 వరకు ఒక రకంగా ఉండే, ఒక పాదం మీద నడిచేది. 4 పాదాలు ధర్మం అనేది 4 పాదాలు అంటారు. విన్నావా? కృతయుగంలో 4 పాదంలో నడిచింది కదా. ద్వాపరయుగంలో నడిచింది. ద్వాపరయుగంలోకి వచ్చేసరికి 3 పాదాలకు వచ్చింది. విన్నావా? త్రైతాయుగంలోకి వచ్చేసరికి 2కి వచ్చింది. కలియుగంలోకి వచ్చేసరికి 1కి వచ్చింది. 1980 నుంచి చూడండి మీరు, ఓన్లీ సగం పాదం మీదకే వచ్చేసింది ధర్మం. అంటే జస్ట్ 2% సక్సెస్ రేట్ మీద ధర్మం ఉందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ 2% సక్సెస్ రేట్ మీదనే ఉందండి. అంటే మనిషి 2% సక్సెస్ రేట్ మీద తన జీవనం సాగిస్తున్నాడా? అంతేనండి. అదేంటి అంటే ధర్మం మీద సక్సెస్ రేట్ మీద, సక్సెస్ రేట్ అంటే ధర్మం మీద. విచక్షణలలో ధర్మం చాలా తక్కువగా ఉంది. కిషోర్ గారు ఒక మాట ఇస్తే తప్పరు అనే ఒక నానుడి ఉంది. అదే విధంగా ఆయన టైం మంచిగా లేదనుకోండి, ఇవ్వలేకపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు?
అధర్మానికి వెళ్తారు. అధర్మానికి వెళ్ళడం పక్కన పెడితే ఇప్పుడు నా దగ్గర లేవు, నేను ఇవ్వలేను అన్నప్పుడు కూడా అది అధర్మమే కదా. అంతే కదా. అవునా కదా. అవును. నీ పరిస్థితి మంచిగా లేనప్పుడు, నీ కర్మ మంచిగా లేనప్పుడు నువ్వు ఇయ్యలేను అన్నది కూడా అధర్మమే కదా. అవును. కాబట్టి నువ్వు బేసిక్గా మంచివాడివే, కానీ ఆ కర్మ ఆ విధంగా నీకు చెప్పాల్సి వచ్చింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా అధర్మం వైపే మొగ్గు చూపాల్సి వచ్చింది. అవును. దానికి జ్యోతిష్యం లెక్క, దాని కర్మ సిద్ధాంతానికి జ్యోతిష్యానికి లింక్ ఎక్కడ ఉంటుంది? అదే చెప్తున్నాను. నేను మాట్లాడేదానికి నువ్వు చేసేదానికి లింక్ ఎక్కడ తగులుతుంది? ఇప్పుడు ఈ మీరు చెప్పిన కర్మకు ఈ జ్యోతిష్యానికి లింక్ ఏంది అని మీ క్వశ్చన్ కదా. అవును. నేను అదే చెప్తున్నా. ఇది జ్యోతిష్యంలో చూస్తేనే మనకు అర్థమవుతుంది. జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వ్యక్తి బాగా లోతుగా పోయి వాళ్ళ లగ్నాలను, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ యొక్క ఏంటి అనేది చూస్తేనే వాళ్ళ యొక్క జాతకము ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఎప్పుడు ఏది అనుభవించగలుగుతున్నాడు, యోగాన్నైనా ఎప్పుడు అనుభవిస్తాడు, అవయోగాలను ఎప్పుడు అనుభవిస్తాడు, ఇవన్నీ కరెక్ట్గా తెలుస్తాయండి. అందుకే కర్మను జ్యోతిష్యానికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ఎందుకంటే చాలా మహానుభావులు ఇది ఆలోచించే దీనికి ఒక సొల్యూషన్గా ఆల్టర్నేట్గా ఈ జ్యోతిష శాస్త్రాన్ని పెట్టారు. మీరు జ్యోతిష్య శాస్త్రం ఎందుకు నేర్చుకున్నారు? కర్మ సిద్ధాంతం నేర్చుకోవాల్సింది. కర్మ సిద్ధాంతం అంటూ ఉండదండి. ఉండదా? దానిలో పరిష్కారాలు ఉండవండి. ఉండవు. దాన్ని ఎవరు మార్చలేరు. మరి అట్లాంటప్పుడు జ్యోతిష్యం ఎందుకు? జ్యోతిష్యంలో కొన్ని ఉంటాయండి రెమెడీస్. జ్యోతిష్యంలో కొన్ని రెమెడీస్ ఉంటాయి. శివుడు, విష్ణుమూర్తి చాలా గొప్పవాళ్ళండి. అవును. వరాలు ఇస్తూనే కండిషన్ బై అప్లై అని ఒకటి ఉంటుంది. కండిషన్స్ అప్లై. అది చాలా చిన్నగా ఉంటుంది, ఎవరికి ఏర్పడదు. ఓకే. చాలా చిన్నగా ఉంటుంది. మనం ఎల్ఐసిలో ఏదైనా పాలసీ తీసుకున్నా కండిషన్స్ అప్లై అని ఉంటుంది. అది ఎవరికి తెలియదు. 10 సంతకాలు పెట్టించుకుంటారు. అదేవిధంగా వాళ్ళు చాలా తెలివి కల్లోళ్ళండి. ఎందుకంటే ఈ కర్మ సిద్ధాంతంలో చాలా పవిత్రమైన హృదయంతో చేసేవాళ్ళు కూడా ఉంటారు. చాలా శరణాగతితోని వచ్చే భక్తులు ఉంటారు. ప్రాయచిత్తం అంటే మీరు ఒక తప్పు చేశారు, అరే నేను ఒక తప్పు చేశానే అనే ఒక ప్రాయచిత్త భావం కలిగిందనుకోండి, మీ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఆ భావంతో కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఇలాంటి వారికి కూడా మనము ఒక ధర్మాన్ని సూచించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క తాంత్రిక శాస్త్రాన్ని పెట్టారండి. కాకపోతే అది కొందరు మంచిగా వాడతారు, కొందరు చెడుకు వాడతారు. విన్నామా? అంతే కదా. తాంత్రిక శాస్త్రం అనేది ఎక్కువగా ఈ రోజుల్లో చెడుకే వాడుతున్నారు అని అంటారు. మంచిగా వాడుతున్నారా? మంచికి చాలామంది మంచిగా వాడతారండి, కానీ చెడుకు వాడేటోళ్ళు ఎక్కువ రోజులు మన్నలేరు. దాదాపుగా జ్యోతిష శాస్త్రంలో ఉన్న రెమెడీస్ను ప్లస్ ఈ యొక్క తాంత్రిక శాస్త్రంలో ఉన్న దాన్ని రెండు మిక్స్ చేసి బ్యాలెన్స్గా వెళ్తామండి మేము. ఓకే. ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చినప్పుడు అతని జాతకంలో ఏదన్నా లోపాలు, యాంగ్జైటీ ఒకటి అవును మెయిన్గా ఈ రోజులల్లా చాలామందికి వచ్చే ఒక అరుదైన అది ఏంటంటే, ఒక జాబు విషయంలో కావచ్చు, ఒక భార్యాభర్తల విషయంలో కావచ్చు, ఒక అన్నదమ్ముల విషయంలో కావచ్చు, లేకుంటే ఏదన్నా డబ్బు వాళ్ళు ఊహించిన దానికన్నా తక్కువైనప్పుడు కావచ్చు, లేకపోతే జాబు ప్రెషర్ వల్ల కావచ్చు. ఈ రోజుల్లో చాలా జాబు ప్రెషర్స్ బాగున్నాయండి. జాబ్ ప్రెషర్స్ వల్ల కావచ్చు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఇదంతా కర్మ సిద్ధాంతం కిందకే వస్తుంది. కర్మ సిద్ధాంతమేనండి. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒంటరిగా వాళ్ళే కుమిలిపోతుండండి. దానికి రెమెడీ లేదా? ఉందండి. ఇప్పుడు నేను ఇన్నాళ్ళుగా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాను, చాలామందితో మాట్లాడా. కానీ సిద్ధాంతాలు, కర్మ సిద్ధాంతము, జ్యోతిష్యం రెండింటినీ అన్వయించుకుంటూ వచ్చిన వారు మీరు. అవును. అది శ్రీధర్ గారు అంటే మేము గురించి చదివినప్పుడు కూడా నేను అదే అనుకున్నా. అంటే రెండు అన్వయించుకుంటూ ఒక మనిషి జీవితాన్ని ఏ రకంగా బాగుపరుచుకోవాలనేది చెప్పేది మీరు. సార్
ఇప్పుడు కానీ చాలామంది ఏం చెప్తారు, లేదు జ్యోతిష్యం ప్రకారమే మీదంతా జరిగిపోతుందని అంటారు. అవునండి. ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ప్రవచనం చేస్తారు చూడండి. అవును. చాలామంది ప్రవచనం చెప్పేవాళ్ళు ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని దేవునికి ఈ విధంగా చేయండి, దేవునికి ఆ విధంగా చేయండి, దేవుని గురించి ఈ విధంగా ప్రార్థించండి, దేవుని గురించి ఆ విధంగా ప్రార్థించండి అని ఒక ప్రవచనాలు మాత్రమే చెప్తారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు భగవద్గీతను కానీ రామాయణాన్ని కానీ మహాభారతాన్ని కానీ వాళ్ళు చదువుకున్నారు, అభ్యసించారు. అభ్యసించిన దాన్ని వాళ్ళు ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తారు. ఓకే. అంతేగాని పరిష్కారం చెప్పరు. పరిష్కారం చెప్పరు. కానీ ఎవరినైనా చూడండి, పరిష్కారం చెప్తారు. మేమేం చేస్తాము అంటే పరిష్కారం చెప్తాము. దాన్ని నయమైన దానిలో చాలామంది ఇప్పటికి కూడా మాకు వేల సంఖ్యలో ఉన్నారండి. నయమయ్యి మా ఫోటోలు ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు చాలా వేల సంఖ్యలో ఉన్నారు. ఓకే. ఖచ్చితంగా మేము ఇటు జ్యోతిష శాస్త్రాన్ని ఇటు తాంత్రిక శాస్త్రాన్ని మిక్స్డ్గా వేసి వాళ్ళకు ఫలితాన్ని రప్పిస్తాం. చేతికి పెట్టుకున్నారు ఏంటది మీరు? ఇది మా గురువు గారు ఇచ్చారండి. యాక్చువల్గా మా గురువుగారి ద్వారానే ఇది అబ్బాయిందండి. నాకు దాదాపుగా ఒక 20 సంవత్సరాలు అవుతుందండి వేసి. అది వేసుకోవడం వల్ల ఏమన్నా మీకు స్పెషల్గా ఏమన్నా వచ్చినాయా అనుకోవచ్చా? ఉంటుంది శ్రీధర్ గారికి ఉంటుందండి. ఉంటుందా? దాని నియమాలు కూడా చాలా కాపాడాల్సి ఉంటుంది. అమ్మో, చాలా కాపాడాల్సి ఉంటుంది. మద్యపానీయాలు ఇలాంటివి ముట్టకూడదు. అవును. మధుమాంసాలు. సరే శ్రీధర్ గారు, మనం ఇందాక యాంగ్జైటీ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, చెప్పండి. యాంగ్జైటీ ఇప్పుడు ఇవి చెప్పాను కదండి. అవును. రకరకాల ఒత్తిళ్ళు రకరకాలుగా అంటే చాలామంది ఇంకా చాలా విధాలుగా సొసైటీలో ఒక రకమైన బ్యాడ్ నేమ్ దానివల్ల కావచ్చు, లేకుంటే ఇంకేదన్నా వీటి తగ్గించుకోవడానికి చాలామంది డాక్టర్ల దగ్గరికి కానీ లేకుంటే అది చెప్తే నేను ఎక్కడ పిచ్చోడిని అనుకుంటారో అనే ఉద్దేశంతో కూడా చాలా నలిగిపోయి లోపట అనుసుకొని బాగా మంది కుమిలిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి. అవును. బయటికి చెప్పరు, చాలామంది కుమిలిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. లేకుంటే వాళ్ళే బానిసలు అవుతారండి. ఓకే. మద్యానికి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇట్లా బానిసలు అవుతారు. అది ఇంకా ఇలా చేస్తుంటే పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదండి. ఓకే. అలాంటి సందర్భంలో మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇది కర్మ సిద్ధాంతం కిందకు వస్తుందా, జ్యోతిష్యం కిందకు వస్తుందా? అప్పుడు జ్యోతిష్యం కిందకి వస్తుందండి. కర్మ సిద్ధాంతం కిందికి కూడా వస్తుందండి. ఎందుకంటే ఈయన పూర్వజన్మ చేసిన దానికే కదా ఈ ఫలితం వచ్చింది. అవునా కదా? కర్మ సిద్ధాంతం ఏదో చేస్తున్నావు కాబట్టి ఈ జన్మలో అనుభవిస్తున్నావు. వాళ్ళు అనుభవిస్తున్నారు అనేది కర్మ. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. కర్మ ప్రకారంగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నా దగ్గరికి రాగలుగుతున్నాడు అంటే ఆయన కర్మకు దగ్గర పడుతున్నాడు అంటే ఆయన కర్మ తొలగిపోయడానికి దగ్గరికి వస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆయన కర్మను తొలగించుకోబోతున్నాడు. ఓకే. ఇప్పుడు ఒక యాంగ్జైటీ పేషెంట్ ఉన్నాడు. ఇందులో కొందరు పిచ్చి వాళ్ళు కూడా ఉంటారు. లోకంలో అదృష్టవంతులు అంటే ఎవరో తెలుసా అండి మీకు? చెప్పండి మీరు. డబ్బున్నవాడు అదృష్టవంతుడు. తప్పండి. కాదండి. వాడు ఏదైనా సాధించుకోగలడు, ఏదైనా తెచ్చుకోగలడు, ఏదైనా తినగలడు, ఏదైనా చేయగలడు. అతను తప్పండి. డబ్బు కాదనంటారా? కాదండి. లక్ష్మీ కటాక్షం ఉండాలి అని అంటారా? అది కాదు. ఈ ప్రపంచంలో అతిపెద్ద కోటీశ్వరుడు, అతిపెద్ద అదృష్టవంతుడు ఎవరంటే ఒక పిచ్చివాడండి. అదేంటి? ఎలాగో చెప్తా. పిచ్చివాడు కోటీశ్వరుడా? కోటీశ్వరుడు కాదండి, అదృష్టవంతుడు. పిచ్చివాడు అదృష్టవంతుడు. పిచ్చివాడు ఎట్లా అవుతాడు కోటీశ్వరుడు? ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి. ఒక కోటీశ్వరుడు మినిమం ఒక 16 గంటలు పనిచేయాల్సిందే. ఇది ఎటు పోతుంది, ఈ వ్యాపారం ఎటు పోతుంది, ఆ వ్యాపారం ఎటు పోతుంది, కింది వాళ్ళు ఏం చేస్తున్నారు, పైన వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇంత డబ్బున్నా వాళ్ళకుండే రందులు వాళ్ళకు ఉంటాయండి, వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉంటాయండి. కొడుకు ఎటు పోతుండు, బిడ్డ ఎటు పోతుంది, బిడ్డకి ఎట్లా పెళ్లి చేయాలి, వీళ్ళకేం చేయాలి, వాళ్ళకేం చేయాలి. అదే ఒక పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి, రేపు ఏం జరుగుతుందనే ఒక అవగాహన కూడా ఉండదు. అవును. ఇంకో గంట తర్వాత ఏం జరుగుతుందనే ఒక అవగాహన కూడా ఉండదు. పైకేళ్ళు ఎండ వస్తుందనే అవగాహన ఉండదు, వర్షం వస్తుందనే అవగాహన ఉండదు, ఆకలి అవుతుందనే అవగాహన ఉండదు. ఓకే. రేపటి గురించి ఆలోచనే ఉండదు. నేను చాలామందిని చూశానండి. 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పటికి కూడా అలానే ఉన్నారండి. ఓకే. మనం ప్రతిరోజు స్నానం చేస్తాం. అవును. 2 సార్లు.
అది వేడి నీళ్ళతోని. మరి వాళ్ళు 20 సంవత్సరాల నుంచి అసలు స్నానమే చేయరు. అంత అద్భుతంగా ఎలా ఉండగలుగుతున్నారండి అప్పటికి ఇప్పటికి? ఓకే. అంటే వాళ్ళకు బ్యాక్టీరియా ఉండదా అండి? ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు రేపు ఎలా అని చెప్పి ఒక ఆలోచన ఉండదండి. సో కాబట్టి వాడు ఎటువంటి మైండ్లో టెన్షన్స్ అనేవి లేనివాడు కాబట్టి వాడు ఉండవు. కాబట్టి వాడు 100% వాడు ఎంతకాలం జీవిస్తాడో, బ్రహ్మ ఎంత రాశాడో అంత రాసిన వరకు జీవించి అదైపోతాడు. కాబట్టి వాడు అదృష్టవంతుడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంత డబ్బున్న వాళ్ళు కూడా అదృష్టవంతులు కాదండి. కాదు. అదృష్టవంతులు అంటే ఎవరో తెలుసా? ఒక్క పూట కడుపు నిండా తిన్నా, ప్రశాంతంగా తిని ప్రశాంతంగా ఎవరు నిద్రపోతారో వాళ్ళు అదృష్టవంతులు. ఓకే. డబ్బున్న వాళ్ళు అదృష్టవంతులు కాదు, డబ్బు లేని వాళ్ళు అదృష్టవంతులు కాదు. ఎవరికైతే ప్రశాంతత ఉంటుందో వాళ్ళు అదృష్టవంతులు. సో ఇదంతా కర్మ సిద్ధాంతం కిందకు వస్తుంది అంతే. మరి జ్యోతిష్యానికి దానికి జ్యోతిష్యం యాడ్ చేయడం అంటే? జ్యోతిష్యం యాడ్ చేయడం అంటే సార్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మేమిక్కడ జ్యోతిష్యం గురించి మా దగ్గరికి ఎందుకు వస్తారండి సార్? ఏదైనా రెమెడీ కావాలి, మా అమ్మాయికి పెళ్ళైతే లేదు సార్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఎందుకు కావటం లేదు, మా అబ్బాయి ఇలా అవుతుండు సార్, ఇలా ఎందుకు అవుతుండు, అలాంటప్పుడు ఆయన కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళి ఆయన పూర్వజన్మలు ఏదో అనుభవిస్తుండు. కాబట్టి ఆయనకి ఏ దోషం ఉంది, కుజదోషం ఉందా లేకుంటే ఇంకేదన్నా దోషం ఉందా, అది తెలుసుకొని దానికి రెమెడీ చెప్పి చేసి పంపిస్తామండి. అందరూ చేస్తుంటారుగా. శ్రీధర్ గారు ఏంటి ప్రత్యేకంగా? నేను ప్రత్యేకించి కాదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. ఏంటంటారు రకాలంటే? దాంట్లో రకాలు అంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలామందికి ఏటీఎం లెక్క అయిపోయిందండి. అంటే జస్ట్ ఇది వాటర్ బాటిల్ కావాలనుకోండి, జస్ట్ ఇట్లా ఫోన్పే కొట్టి టక్కని వాటర్ బాటిల్ వచ్చేస్తుంది. అవును, ఇన్స్టెంట్ అయిపోయింది. ఇన్స్టెంట్ నూడిల్స్ టైప్. జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలంటే ఇన్స్టెంట్గా తెలుసుకోవడం, ఏదో చేసేసేయటం అయిపోయిందని అంటాం. అయిపోయిందని. ఓకే ఓకే. అంటే అతని దగ్గరికి పోతారండి, పోయి ఇది కావాలి అని చెప్పంటే, అమ్మ ఇది నవగ్రహాల పూజ చేసి శనికి తైలాభిషేకం చేయండి, లేకుంటే కుజునికి ఇది చేయండి, అయిపోతుందండి, శ్రీకాళహస్తి వేరండి, అయిపోతుందండి అని చెప్పి చెప్తారు. అది అంతవరకే, అంతే. కానీ శ్రీధర్ గారు శ్రీకాళహస్తి వేయచ్చిన వాళ్ళు ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి, శ్రీకాళహస్తి వేయచ్చిన వాళ్ళు పరిపూర్ణంగా జ్యోతిషాన్ని మొత్తం పొడగొట్టుకున్న వాళ్ళు ఎవరండి? శ్రీకాళహస్తి చాలా గొప్పదండి. అవును, నేను ఆ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. వాయులింగేశ్వరుడు అవును, చాలా గొప్పది. మీరు శ్రీశైలం బాగా వెళ్తారు కదా? నేను ప్రతి శ్రీశైలం, అరుణాచలం బాగా తిరుగుతారు. అవునండి, నెలలా అటొక్కసారి కంపల్సరీ వెళ్ళేస్తా దర్శనానికి. వెళ్ళాలా? జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళు? అలా కాదండి, అలా కాదా? అలా కాదు. మా గురువు గారు నాకు అక్కడే నేర్పించాడు. ఓకే. అక్కడే నాకు బోధ చేశాడు. కాబట్టి నాకు అది ఒక నెలలో పోకుంటే నేను కూడా ఒక రకంగా టెన్షన్ గురవుతూ ఉంటారు. టెన్షన్ కాదండి, నాకు కూడా ఇది మనసులో పట్టదండి. అంటే మనసులో మనసు ఉండదు. చూడాలి స్వామివారిని, చూడాలి ఈశ్వరుణ్ణి, చూడాలి అమ్మవారిని, చూడాలి అనే తపన. శ్రీధర్ గారు, చాలామంది రాసుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ రాశి అయితే వీళ్ళకి ఇట్లా ఉంటుంది, వీళ్ళకి ఇట్లా ఉంటుంది అని అంటారు. అవునండి. కానీ మీరు ప్రత్యేకంగా రాశి కాదు, లగ్నానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలని చెప్తారు. కారణం ఏంటి? కారణం అంటే ఒకటే కారణం అండి, ఈ రాశులు అనేటి చంద్రుడు ఎక్కడున్నాడో తెలుసుకొని ఈ చెప్పే రాశులండి. ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం ఉంది. ఓకే. క్రోధినామ సంవత్సరంలో ప్రతి వారు ఎవరిని తప్పుపట్టడం లేదండి. దయచేసి ఇది ఒక విషయం అర్థం చేసుకోవాలండి, ఎవరిని తప్పుపట్టడం లేదు. ఈ క్రోధినామ సంవత్సరంలో జాతకాలు ప్రతి ఒక్కరూ చెప్తారండి. అవును, రాసులు, వాళ్ళకు ఉన్న ఆదాయం, వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు అన్నీ చెప్తారండి. కానీ నాకు తెలిసినంత మట్టుకు నేను నేర్చుకున్న విధానం ప్రకారంగా అంటే నా మట్టుకు నేనే చెప్తున్నా అంతే. అది మొత్తం ప్రపంచానికి సంబంధించి, మన దేశానికి సంబంధించి వస్తుందండి. దేశంలో ఒక మానవులు ఒక్కలే లేరు కదండి. ప్రపంచంలో ఉంటాయి పశుపక్షాదులు ఉంటాయి, చాలా జీవాలు ఉంటాయి, సముద్రంలో జీవించేటి కొన్ని లక్షల జీవులు ఉంటాయి, 3వ వంతు నీళ్ళే ఉన్నాయి. అవును. కాబట్టి మొత్తం ప్రకృతికి సంబంధించింది. మానవాళి ఏ విధంగా, ఈ మానవాళి కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఏ విధంగా మనుగడ ఈ సంవత్సరం సాగుతుంది అనే దాన్ని బట్టి ఈ రాశి ఫలాలు కొనసాగుతాయండి.
Okay. అందులో మనం కూడా ఉన్నాం కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది మన మీద 19 నుంచి 20% పడుతుందండి. అందుకనే నేను ఎక్కువ రాసుల మీద ప్రియారిటీ పడకండి. చూడండి తప్పు లేదు, కానీ రాసుల మీద ఆధారపడకండి. లగ్నాన్ని చూసుకొని లగ్నం మీద నుంచి ఏ గ్రహం ఎక్కడుంది, ఇప్పుడు ఒక పంచాంగకర్త దగ్గరికి వెళ్తామండి. అవును, వాళ్ళది పాపం తప్పు లేదండి. పంచాంగం చూస్తారు, మీద 5వ స్థానంలో గురువు ఉన్నాడండి, మీ గురువు నడుస్తుందని చెప్తాడండి. లగ్నం నుంచి చూస్తే అతనికి బుధుడు నడుస్తూ ఉంటాడండి. ఓకే. ఏంటి అంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? గురుడు బుధుడు నేను అనేది వాళ్ళు ఏం చేస్తారంటే రాసులను బట్టి చూస్తారు, చంద్రుడు ఎక్కడున్నాడా అనే దాన్ని బట్టి చూస్తారు. మేమేం చేస్తామంటే లగ్నం ఎక్కడున్నదాన్ని బట్టి చూస్తాం. ఓకే. మెయిన్ లగ్నం అండి. లగ్నాన్ని బట్టి చూస్తే 100% జాతకంలో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ 3 వస్తాయండి. లగ్నం బట్టి చూస్తే లగ్నం బట్టి చూస్తే ఒక ప్రతిభావంతుడైన జ్యోతిష్యుడైతే మాత్రం 3 వస్తాయి. అదే లేదనుకోండి, ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకొని చేయించుకున్నాం అనుకోండి, పర్వాలేదు. వాళ్ళు కూడా వాళ్ళ దానిలో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, లేరని నేను అంటలేను. ఇప్పుడు ఈ బుధుడు ఉన్నాడు, వాళ్ళకి బుధుడు నడుస్తుండు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి బుధుడు మైనస్. ఓకే. వాళ్ళ గురువు నడిచినా అని చెప్పినా కూడా బుధుడు మైనస్ అయినప్పుడు మైనస్ ఫలితాలే ఇస్తాడు, కానీ ప్లస్ ఫలితాలు ఎట్లా ఇస్తాడండి? కొందరికి ఉంటుందండి, బుధుడు నడిచినా మైనస్ ఇచ్చినా వేరే గ్రహాలు ఒక 2-3 గ్రహాలు చూస్తాయండి, మంచి దృష్టితో చూస్తాయి. ఓకే. అప్పుడు చాలా బాగా జరుగుతుందండి. అంటే ప్రతి మనిషికి ఒక్కొక్క జీవితం అండి. ఒక మనిషికి సంబంధం ఉండదండి. మన 5 ఏళ్ళు ఒకలాగా ఉన్నాయా అండి? లేవు. ఒక కుటుంబంలో కూడా ఒక జాతకాలు కొన్ని రకాలు ఉండవు. ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ సమాన ఆస్తులు పంచుకున్నారు. ముఖేష్ అంబానీ ఎక్కడికో వెళ్ళిపోయాడు, అనిల్ అంబానీ కిందకి దిగిపోయాడు. దానికి కారణం చెప్పండి. మరి ఇద్దరు ఒకటే తల్లి కడుపున పుట్టారు కదా. ఏంటంటారు కారణం? అదేనండి, కర్మ. ఓకే, కర్మ అంతే. మీ మాటలో ఎక్కువగా కూడా లగ్నం, కర్మ ఇవి 2 కనిపిస్తుంది అంతే. రాశి గురించి ఎక్కడా మీరు మాట్లాడట్లా. రాశిని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి నా ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో ఏ జ్యోతిష్యుని కూర్చోబెట్టినా రాసుల గురించి మాట్లాడతారు, 12 రాసులు తీసుకొస్తారు. నేను ఒక మాట చెప్తానండి, 100కు 200% చదువుకున్నోళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పువానండి, సార్ ఈ రాశి నాది. ఇప్పుడు మీదే రాశి అండి? ఒకవేళ ఒక రాశి ఉన్నది అనుకోండి, ఈ రాశి ప్రకారం మీకు 100% జరుగుతుందా అండి? లేదు. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అంటారు, కానీ జరగదు. 10,000 నౌకరిగాడు పట్టిందల్లా బంగారం ఎలా అవుతుందండి? ఎట్లా అవుతుంది మీరే చెప్పండి. 20,000 జాబ్ చేసుకునేటోడు మనకి పట్టిందల్లా బంగారం ఎలా అవుతుంది? మనకి 20,000 జాబ్ చేసుకుంటే 25,000 ఖర్చే ఉంది, అంటే 5,000 మైనస్ అవుతుంది. ఏదో ఒక మిరాకిల్ జరగాలి. కరెక్ట్. ఆ మిరాకిల్ తెలవాలంటే లగ్నాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే అండి. నేను చెప్పలేదు, జ్యోతిష్యాల చూసే వాళ్ళందరూ కూడా నేను చెప్పలేదండి ఇది. ఓకే. ఇవన్నీ ఫాస్ట్ రెమెడీస్ కోసమని, ఫాస్ట్గా జనాలలోకి వెళ్ళిపోవాలని. అది ఎలా జరుగుతుందో తెలియదు, కానీ ఆ విధంగా జరిగిపోతుంది. కానీ ఏ పురాణాలలో కానీ ఇతిహాసాలలో కానీ ఇలాంటి రాసిన పరాశర మహర్షి కానీ ఇలాంటి జ్యోతిష్యాన్ని మనకు అందించిన మహానుభావులు కానీ లగ్నాన్ని బట్టే చూశారు. వెనకట రాజులు కూడా అంతే, లగ్నాన్ని బట్టే చెప్పించుకుందరు. ఒక జాతకం చూసడం అంటే మామూలు విషయం కాదండి. 10 నిమిషాలలో ఒకటి చెప్పడి వెళ్ళగొట్టడం కాదండి. ఒక జాతకాన్ని మినిమం అర్థం చేసుకోవాలంటే 6 గంటలు టైం పడుతుందండి. ఎందుకంత? 36 కుండళ్ళు చూడాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతూ ఉంటుందని చెప్తారు, అది సరిపోదా? అది సార్ ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఈరోజు మంగళవారం అవును అనుకుందాం, ఇప్పుడు రావుకాలం అని వస్తుంది, అవునా? సినిమాలో చూస్తూ ఉంటాం, రావుకాలం నాడు కదిలితే ఇది అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అవును. అది యమగండం అని ఒకటి వస్తుంది. అవును. ప్రతి పంచాంగంలో చూడండి మీరు, వర్జం, దుర్ముహూర్తం, రావుకాలం, యమగండం, యోగం, కర్ణం ఇలాంటివి ఉంటాయి. అంటే ఇలాంటివి జ్యోతిష్యంలో వీరు పెట్టారా, వీళ్ళు రాశారా, లేకుంటే ఫస్ట్ నుంచే వస్తుంది కదా అండి? ఫస్ట్ నుంచే వస్తుంది అది. ఇప్పుడు మన టెక్నాలజీ ఎప్పుడు డెవలప్ అయిందండి? మినిమం ఒక 20 years. ఇప్పుడు మన టెక్నాలజీని ఇంకొక 100 years వరకు కూడా
మన జ్యోతిష్య శాస్త్రం రాయబడింది. ఎలా రాయబడింది? ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ గ్రహణం వస్తుందని మనం చెప్పగలుగుతున్నాం. అవును. అదే మీ టెక్నాలజీ చెప్పగలుగుతుందా? చెప్పలేదు. అదేనండి జ్యోతిష్యం అంటే. ఇన్ని విషయాలు చెప్తున్నారు, అసలు ఎట్లా నేర్చుకోవాలన్న ఆలోచన కలిగింది మీకు? అది కూడా మా గురువుగారు వల్లేనండి. అది నా పూర్వజన్మ సుకృతమే. చాలా గొప్పవారండి అతను. ఇప్పుడు 12 రాసులు అంటున్నారు కదా, లగ్నాలు కూడా 12 ఉన్నాయా? అంతే ఉంటాయండి. సేమ్ అంతే. ఏదిరినా ప్రపంచంలో చకల చరాచర సృష్టి ఏదైనా కూడా ఈ 12 రాసుల విన్నే, 12 లగ్నాల విన్నే, 27 నక్షత్రాల విన్నే. ఇంకో విషయం గమనించాలండి మీరు, అన్ని నక్షత్రాలు మంచియే. అదేంటి? అన్ని రాసులు మంచియే. మీరు చెప్పే అర్థం కావట్లా. అర్థం కావట్లేదా? కదా, అర్థం కావట్లేదు. అన్ని చెడ్డమంటారు, అన్ని మంచివంటారు, అన్ని రకాలుగా అన్ని బాగుంటాయని అంటారు. అదే ఇప్పుడు మీరు పుట్టారండి, ఒక అనురాధ నక్షత్రంలో పుట్టారు. ఓకే. పంతులు గారు ఏం చెప్తారు? చాలా మంచి నక్షత్రం అండి, అవును, మంచి రాశి అండి అని చెప్తారు. కానీ నువ్వు గొప్ప నువ్వు అవుతావా లేదా అని ఎవరు చెప్తారండి? లగ్నం చెప్తుందా? అంతే కదా. ఒక జ్యోతిష్యుడు చెప్తాడు. ఓకే, జ్యోతిష్యుడు. ఈయన ఎప్పుడు ఎట్లా అవుతాడు, భవిష్యత్తులో ఏమవుతాడు అని ఎట్లా చెప్పగలుగుతాడు అంటే, ఈ నక్షత్రానికి 32 కారకత్వాలు ఉంటాయండి. అది క్షేమతారాలన్నదా, సంపత్తారాలన్నదా, విపత్తారాలన్నదా, అది రజతమూర్తిలన్నదా, సువర్ణమూర్తిలన్నదా, లోహమూర్తిలన్నదా, తారాబలం, చంద్రబలం, ఇలా అష్టకవర్గులు, షోడశ వర్గాలు, వేదాలు ఇట్లా ఏమన్నా అంటినాయా అని చెప్పి ఇలాంటివి అంటని కూడా ప్రతిదానికి వస్తాయండి. నెలలో ఒక 2 సార్లు 3 సార్లు. అలాంటి సందర్భంలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు. తెలుసుకోవడం ఎట్లా మరి? ఒక జ్యోతిష్యుడు వల్లే సాధ్యమండి. అది సరైన జ్యోతిష్యుడు కావాలండి. సరైన జ్యోతిష్యుడు వల్లనే సాధ్యం. అంతే తప్ప ఈ మామూలు కాదండి, మామూలు విషయం కూడా కాదండి. ఇప్పుడు జ్యోతిష్యాన్ని మనం ఒక విషయం చెప్తా కిషోర్ గారు, జ్యోతిష్యాన్ని ఇప్పుడు మీరు నాకు చెప్పువని ఇచ్చినప్పుడు నేను ఎంత కష్టపడి దాన్ని నేను నా మైండ్లోకి ఎక్కించుకొని దాన్ని నేను మీకు చెప్పగలగాలి అంటే, దాన్ని మీకు అందియగలగాలి అంటే నా మనసును బండరాయి చేసుకోవాలండి. అవునా? అవునండి. ఎందుకు? మంచిగా చెప్పేయచ్చు కదా, నాకు మీకు ఇదే మంచిగా చక్కగా జరగబోతోంది అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు చాలామంది అదే చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు మీ జీవితంలో మీరు ఇది చేశారండి, మీరు అది చేశారండి అని చెప్పాను అనుకోండి, మీ యొక్క దృష్టి ఇలా ఉందండి, మీ యొక్క దృష్టి అలా ఉందండి అని కొందరు హట్ అవుతారండి. చాలామంది ఉన్నారండి నా స్టార్టింగ్ స్టేజ్లో. ఓకే. అలా హట్ అయిన వాళ్ళు. సో మీరు వాస్తవాన్ని ఉన్నట్టు చెప్తే హట్ అయిన వాళ్ళు ఉన్నారు, నచ్చేది కాదు. కాబట్టి తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నానండి. జాగ్రత్తలు తీసుకొని మీరు కాదండి, మీ గ్రహ ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుంది, మీ ఏ గ్రహం అయితే మిమ్మల్ని అడ్జేస్తుందో ఇటు మళ్ళీ ప్రయత్నం చేస్తుంది, కాబట్టి మీరు ఈ విషయాలలో జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. చెప్పగలిగినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అంత ఈజీ కాదండి అది. అంటే రాసులు వేరు, లగ్నాలు వేరు, మీరు చెప్తున్న నక్షత్రాలు వేరు. నక్షత్రాలు ఇవన్నీ 3 కూడా సమపాలలో ఉంటేనే మనిషి జీవితం కరెక్ట్గా వెళ్తుందా, లేకపోతే అసలు ఏంటిది? సమపాలలో కాదండి. ఇవి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు ధనవంతులు ఉన్నారు, వాళ్ళకు పూర్వజన్మలో మంచి కర్మలు చేసి ఉంటారు, వాళ్ళకు కొన్ని యోగాలు వస్తాయి. చూడండి, కొందరికి ఎక్కడనో ఒక ల్యాండ్ తీసుకుంటారండి, 2000 గజం చొప్పున తీసుకుంటారు. సడన్గా దాని పక్క పంట ఏదో పడుతుంది, అది ₹1,00,000 గజం అయిపోతుంది. మా ఊరు దగ్గర ఒక కలెక్టర్ ఆఫీస్ పడ్డదండి. అడిది అసలు ఎవరు ఓపోదురండి. కలెక్టర్ ఆఫీస్ పడుతూనే సడన్గా ఒకటేసారి ₹1,00,000 అయిందండి గజం. అంటే వాళ్ళు ధనవంతులు ఒకటేసారి అయినట్టే కదా. అప్పటిదాకా వాళ్ళు ఒక పూట తిండికి ఏడ్చారండి, ఒక పూటకు తిండికి ఏడ్చారు. అది వాడు మా కర్మ. దాని తర్వాత అట్లా అదృష్టం వచ్చేసింది. ఓకే. అందుకే కర్మకు జ్యోతిష్యానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయండి. సో మీరు చూసేదంతా కూడా లగ్నం బేస్ మీద మీరు చూస్తున్నామని చెప్పని అన్నారు శ్రీధర్ గారు. సో లగ్నం, ఏ లగ్నం బాగుంటుంది వీటన్నిటిలో? 12 లగ్నాల్లో మంచి లగ్నం? అన్ని లగ్నాలు మంచివేనండి. అన్ని లగ్నాలు మళ్ళీ చెడువే అంటారు? అన్ని లగ్నాలు చెడువే. అంటే మీ దగ్గరికి రావాలనంటే ఎవరన్నా ఒకళ్ళు మీ దగ్గరికి తెలుసుకోవాలని అనుకుంటున్నారు అనుకోండి, సో వాళ్ళు మీకు లగ్నం చెప్పాలా, లేకపోతే వాళ్ళ రాశి చెప్పాలా? లేదండి, నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నేనే చెప్తానండి. మొత్తం సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఇస్తే వాళ్ళ జీవితం ఏందో నేనే చెప్పేస్తానండి. వాళ్ళు చేయాల్సిన రెమెడీస్ కూడా అట్నుంచే వస్తాయి. అవునండి. ఇవి లేవనుకోండి, ఒక ఫోటో ఇచ్చినా నేనే చెప్పేస్తానండి. అమ్మో, అది తాంత్రికం అవుతుంది అది. అంతేగా.
మీరు ఒక దాంట్లో మీరు జాతకం చూడడానికి లేదుగా. అది కూడా అంతే, అది కూడా నేను నా దగ్గర ఉందండి. ఆ విద్య కూడా నేర్చుకున్నారా, తాంత్రిక విద్య? ఆ గురువుగారు దారపోశారండి. ఓకే. ఈశ్వరుని దయ వల్ల గురువుగారు దారపోశారు. కాకపోతే ఏంటంటే చెడుకి ఎప్పుడు వాడనండి, మంచికి. ఎందుకంటే ప్రతిరోజు నేను శివాభిషేకం లేనిది, అమ్మవారి ఉపాసన లేనిది బయటికి రానండి. ఇవి రెండు చేసుకున్న తర్వాతనే నా దినచర్య స్టార్ట్ అవుతుందండి. కాబట్టి ఇలాంటివి చేసే వాళ్ళు ఎవరు చెడు వైపు వెళ్ళరు. సాధ్యమైనంత వరకు మనిషికి మంచిగా చేయడానికే ప్రయత్నం చేస్తాడు, అంతేకాని చెడు వైపు మాత్రం వెళ్ళరండి. కానీ తాంత్రిక విద్య, ఇటు పక్కన జ్యోతిష్యం రెండు కూడా నేర్చుకున్న తర్వాత ఎటువంటి రెమెడీస్ మీ నుంచి ఇస్తారు అసలు యాక్చువల్గా మీరు? రెండు కల్పిస్తానండి. ఎందుకంటే ఓన్లీ ఒక జ్యోతిష్యంతో మీరు ఈ నవగ్రహాలకి చేయండి అంటే పోదండి అది. ఇప్పుడు ఒక మనిషి జీవనంలో ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, మీరు ఎక్కడికి పోతారు అనుకుంటారండి? డైరెక్ట్ స్వర్గానికో లేకపోతే నరకానికో అని అంటుంటారు, అంతే కదా? అంతే, ఎవరికైనా తెలిసింది అదే. కానీ ఎక్కడికి పోడండి. అదేంటి? 354 రోజులు మనిషి ఆత్మయి ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది. అవును, ఒక సంవత్సరం పాటు ఇక్కడే ఉంటుందని అంటారు. అది 6 రోజులు తక్కువ, 354 రోజులు తిరుగుతుందండి. వీటిని కొన్ని రకాలుగా చెప్పాలంటే ఆరాలు అంటారండి. ఆరాలు నమ్ముతారా మీరు? అవేనండి మెయిన్ ఇంపార్టెంట్. మనల్ని శాసించేదే అవి. ఎవరికి గ్రహం వీక్ ఉంటుందో వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. అవునా? ఆటోమేటిక్గా. ఇప్పుడు మీ నుంచి ఇప్పటి వరకు జ్యోతిష్యం గురించి విన్నా, ఇప్పుడు తాంత్రికం గురించి కూడా వింటున్నాను. అవునండి, వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎవరికైతే గ్రహం చాలా వీక్ ఉంటుందో, మీరు చూడండి చాలామంది మంచి లైఫ్ని లీడ్ చేసేటోళ్ళు కూడా ఒకటేసారి డౌన్ ఫాల్ అయిపోతారు. దీనిలో కొన్ని మంచివి కూడా ఉంటాయండి. ఓకే, మంచి పనులు చేపిస్తూ ఉంటాయి. కొందరు అంటే అదొక దెయ్యమా? ఇక మీ భాషలో చెప్పాలంటే అదేనండి. అంతేనా? అంతే, భయపెట్టదు కాబట్టి అదేనండి. కానీ దానికి రూపం ఉండదండి. రూపం ఉండదు, వాయిస్ మాత్రం వస్తూ ఉంటుంది. కానీ నేను ఒక మాట అంటాను, చెప్పండి. మీరు జ్యోతిష్య రత్న. అవును. ఇవన్నీ మనకుగా అన్వయించుకున్నవే తప్పించి మనిషి అన్నవాడు కష్టపడి జీవిస్తే ఇవన్నీ అవసరం లేదనేది నా ఉద్దేశం. ఎట్లా అండి? ఈ ఆరాలను లేకపోతే ఈ జ్యోతిష్యం అను ఇవన్నీ కూడా వాడంతా వాడు కష్టపడితే పైకి వస్తాడు. కష్టపడకుండా కూర్చుని జ్యోతిష్యంలో నాకు ఇట్లా రాశారు, నేను ఇట్లా ఉంటే సరిపోతుంది నాకు అని అనుకుంటే పైకి రాలేడు కదా. కిషోర్ గారు, నేను ఒక మాట చెప్తాను. చెప్పండి. మీరు అన్నది 100% అండి, కరెక్టే కదా. అలాంటప్పుడు మరి ప్రపంచంలో మంచి కష్టపడేటోడు అంటే మనం ఉన్న ఏరియాలో చూసుకుందాం. బాగా కష్టపడేటోడు అంటే ఒడ్డరి సంఘం వాళ్ళు ఉంటారండి. పొద్దునే లేస్తాడు, చాలా కష్టపడతాడు. పొద్దున లేచిందంటే రాత్రి 7 గంటల దాకా బండ కొడుతూనే ఉంటాడు. అది వాడి కర్మ. మళ్ళీ మీరేమన్నారు? కష్టపడుకుంటూ ఉంటే అంటే మీరేమన్నారండి? కష్టపడుకుంటూ ఉంటే ఈ ఆరాలు గీరాలు ఈ జ్యోతిష్యం ఏం చేస్తుందండి, చక్కగా వెళ్ళిపోవాల్సిందే కదా అన్నారు. అవును అవును. మరి వాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడుతుండే కదా, మరి వాడే పైకి రావాలి కదా. అవును. మరి వాడు అదే స్థాయిలో ఎందుకు ఉంటాడు? కర్మ వాడికి. మళ్ళీ మీరు కర్మ సిద్ధాంతానికే వచ్చారు కదా. వచ్చాను. అవునా కదా? అవును. నాగలు దున్నేటోడే పైకి రావాలి. అవును. మధ్యవర్తి ఎందుకు వస్తుండు? కష్టపడని వాడు కూడా పైకి ఎట్లా వస్తున్నాడు అని అదే చెప్తున్నా అండి. దళారులు ఎందుకు వస్తున్నారు? ఒకటి చెప్పండి. ఏ కష్టపడని దళారి, సంవత్సరం కష్టపడిన ఒక రైతు అంత కష్టపడి ఆని రేటు కూడా వాడు డిసైడ్ చేసుకునే స్థాయి లేదు. అవును. అది మధ్యవర్తి డిసైడ్ చేస్తాడు. అది రైతు కర్మ. అది పోవాలని నా ఈశ్వరుని మొక్కుతున్నానండి. కాబట్టి మీరు కర్మ గురించి ఈ విధంగా మాట్లాడారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడండి, ఏమనుకోకండి. ఇది కర్మభూమి సార్, మీరు ఎంత కాదనుకున్నా కర్మభూమి అంతే. కర్మను అనుసరించే ఉంటుందండి, అంతే. దాంట్లో మనం కాకపోతే ఏంటంటే ఆ అనుభవించే కర్మల్లో కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం తగ్గించుకోవడానికి. అవునండి. ఇవన్నీ చేసుకోవడానికి జ్యోతిష్యం దగ్గరికి వస్తారండి. జ్యోతిష్యం దగ్గరికి వస్తారు. మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి జ్యోతిష్యం చాలామంది. ఇంకొక విషయం చెప్పాలండి మీకు, చాలామంది స్టార్టింగ్ రావాల్సిన వాళ్ళు, మధ్యలో రావాల్సిన వాళ్ళు మొత్తం జరిగిపోయినాక వస్తారండి. నాకు బాగా కావాలంటారండి. ఇంకేముంది అక్కడ, అయిపోయింది మొత్తం అంతా అనుభవించేసాం. నీళ్లు అన్నీ పోయి చెరువులకి వెళ్ళి పోయి మొత్తం చెరువు అవతల పడ్డాయి. మళ్ళీ రిటర్న్ రమ్మంటే వస్తాయండి? రావు. మళ్ళీ వర్షం పడాలి, నిండాలి, అప్పటిదాకా ఆగాల్సిందే. అంతే. వీళ్ళు వచ్చి అంటారు మాకు ఏదో ఒకటి రెమెడీ చెప్పండి సార్ అంటారు. వాళ్ళకి అప్పుడు ఎన్ని రెమెడీలు చెప్తే ఏంటండి, ఏ ప్రయోజనం ఉండదు. ఆగాలి కొద్ది రోజులు. మీరు 10 సంవత్సరాలు కష్టపడ్డారు, ఓ 10 కోట్లు సంపాదించారు,
ఏదో ఒక బిజినెస్ చేశారు, పోయినాయి, డబ్బు మళ్ళీ సడన్గా రమ్మంటే వస్తుందా నా దగ్గరికి వచ్చి? రాదు. కొద్ది రోజులు ఆగి ఓపిక పట్టాలి, మళ్ళా యోగం ఉండాలి మీ దగ్గర, యోగం ఉండాలి, యోగం ఉండాలి, అవి వస్తాయా రావా అనేది. సో ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ఇవన్నీ కూడా జ్యోతిష్యమే నిర్దేశిస్తుందా? కంపల్సరీ. ఓకే, నిర్ధారించడం కాదండి, రాసి నిర్దేశిస్తుంది. రాసి ఉంటుంది, రాసి ఉంటుంది. రాసి ఉన్న దాన్ని మాత్రం మేము చెప్తామండి, తప్పుగా చెప్పమండి. అందులో నిగూఢపరిచిన విషయాలను మా భాషలో మేము బయటికి తీసుకొస్తాం, తీసుకొచ్చి మాత్రమే ప్రజలకు అందిస్తాం. ఓకే, అంతే తప్ప ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడండి, ఒక ఆపరేషన్ చేస్తాడు, అతను నేర్చుకున్నదే అది. అవును. ఎక్కడ మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ దీన్ని బాగా చేయాలి, ఎక్కడ మందు పెట్టాలి అనేది పెడతాడు కాబట్టి అతను డాక్టర్ అయ్యాడు. మేము నేర్చుకున్నది ఇదే, ఇది ఎక్కడ మనిషి లోపల ఎక్కడ జరుగుతుంది, ఏమవుతుంది అని. ఇది తాంత్రికం ద్వారా పోవాలా, జ్యోతిషం ద్వారా పోవాలా, దేవుని ద్వారా పోవాలా? మీకు ఎప్పుడైనా దృష్టాంతాలు వచ్చినాయా? జ్యోతిష్యంలో అవ్వకపోతే తాంత్రికం ద్వారా వెళ్ళిన చాలా సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి, చాలా మంది చేశానండి. అవి తిరగబెట్టినట్టు కదా, చాలా మందికి తిరగబెడుతూ ఉంటాయి కదా తాంత్రికంగా చేస్తే. తప్పండి, తప్పండి. ఎవరికి తిరగబెడతాయి అంటే ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తారండి. తాంత్రికం వేరు, క్షుద్ర పూజలు వేరా? అదేంటి? క్షుద్ర పూజలు అంటే సైతాన్ల విన్నే ఎక్కువ ప్రయోగాలు చేస్తారండి. ఓకే, మీరు ఎక్కువ శాతం క్షుద్ర పూజలు చేసే వాళ్ళకు నాకు తెలిసినంత మట్టుకు వాళ్ళు ఎప్పుడు 1-2 గంటలకు ఒక్కసారి ఏదో ఒక మందు తాగుతూనే ఉంటారండి. తాగాలా? వాళ్ళు తాగుతారండి. ఓకే, ఎందుకు? ఎందుకంటే అండి వాళ్ళ పరిమితులు చాలా తక్కువ అండి. వాళ్ళు చేసే విధానము, వాళ్ళు సాధన చేసేది కూడా చాలా తక్కువ. కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్తారు, అది వేరండి, అది వేరు. ఓకే, కామాఖ్య అమ్మవారిది నేను మాట్లాడడం లేదు, క్షుద్ర పూజల గురించే మాట్లాడుతున్నాను. ఓకే, ఎందుకంటే కామాఖ్య అమ్మవారి గురించి ఇప్పుడు నేను అవి తాంత్రిక విద్యల్లో అదొకటి, తాంత్రిక విద్యల్లో అదొక విద్యనే, అది మంచిది. కానీ క్షుద్ర పూజలు అనేటివి వేరండి. వాళ్ళు ఎక్కువ శాతం చెడు చేయడానికే ప్రయత్నిస్తారు. చాలామంది ఊళ్ళల్లో వీళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, ఎవ్వరు వాళ్ళు ఏవట్టి నాశనం కారండి. క్షుద్ర పూజ చేసినా ఏమో నిమ్మకాయలు పెడతారు. నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారండి, 20 సంవత్సరాలు శుక్రమా దశ నడిచింది ఆయనకి 2004 నుంచా 2024 వరకు అనుకోవచ్చా? అంతే, 2023 ఆల్మోస్ట్ మంచి కెపాసిటీ ఉన్న లీడర్. మరి అట్లంటే వాళ్ళు చేయాలనుకుంటే అన్నప్పుడు ఎంతోమంది కోట్లు పెట్టి చేపిస్తారు కదండి. గ్రహబలం గట్టిగా ఉంటే ఏది పారదండి, గ్రహబలం వీకుంటేనే ఆ మనిషి దగ్గరికి వెళ్ళగలుగుతుంది. ఆరాలు అనేవి వస్తుంటాయి ఆడికి. గ్రహబలం గట్టిగా ఉన్న దగ్గరికి నీకు ఏ ఆరా రాదండి. ఓకే, ఇది ఒకటి గమనించుకోవాలి. గ్రహబలం ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు మనిషి ఒక కుంగిపోతూ ఉంటాడు. ఓకే, అప్పుడు మాత్రమే మాతోని పని పడుతుందండి, మేము మంచిగా చేయగలుగుతాం, అంతే తప్ప ఇక ఇంకోటి ఉండదండి. కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మీరు మంచి చేయగలరా? వ్యతిరేకంగా పోలేమండి, అది వ్యతిరేకంగా పోలేమండి, కానీ ఆ ప్రభావాన్ని తగ్గించగలరు. తగ్గించుతాం అండి. దాదాపుగా ఎంత లేదన్నా కూడా ఒక 75%, 80% తగ్గిస్తామండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి, ఒక సంవత్సరం నుండి ఒక 100 కేజీల బస్తా మోస్తుండు. కిషోర్ గారు వచ్చి ఆటోమేటిక్గా ఒక 75 కేజీలు తీసేశాడు నా మీదకి వెళ్ళి, అప్పుడు నాకు ఎంత అల్కగా అవుతుందండి? 25 కేజీలు బస్తా మోస్తూ ఉంటారు. అంటే సంవత్సరం నుంచి 100 కేజీలు మోసేవానికి 25 కేజీలు మోయడం ఎంత సింపుల్ అండి, చాలా సులువు అవుతుంది. జీవితకాలం మోసినా ఇక ఏం కాదు. కానీ సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే తీసుకొస్తామండి కంపల్సరీ. దానికి గ్రహాలని కూడా కొన్ని ఉంటాయండి, ఇంకా కొన్ని ఉంటాయండి. ఓకే, కర్మను వాళ్ళకి కర్మ తొలుగుతుంది అనే టైములో మా అడ్రస్ దొరుకుతుందండి. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ కర్మ తగ్గిపోతుందని చెప్పానండి. వీడియో చూసే వాళ్ళకంటే ఇప్పుడు మనం ఏదో ప్రమోషన్ చేసినట్టు అవుతుందండి. ఓకే, అలా కాదు, తప్పండి. అది మీరు పిలిచారు, వాళ్ళు అంటే వాళ్ళకి ఒక ఆలోచన కలగాలిగా మీ మీద కూడా. అట్లా కాదండి, వాళ్ళకు కలిగితే వాళ్ళు వస్తారండి. అలా కలిగితే కంపల్సరీ వాళ్ళు వచ్చి గురుగారు ఇట్లా ఉన్నదండి, ఇది ఉన్నదండి అని చెప్పంటే, ఒకవేళ కర్మ వాళ్ళకు ఇక పరిపక్వతం అయింది, ఇక పండింది, రాలిపోతుంది, అయిపోయిందిగా, ఇక వీళ్ళ కర్మభావం పోతుంది అనే టైంలో మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పండును ఖరాబు కాకుండా చేసి మంచిగా చేసి వాళ్ళ చేతిలో మళ్ళీ
ఫ్రెష్గా పెడతామండి. పూజలు గీజలు చేసి అంటే మళ్ళీ కర్మ సిద్ధాంతంలో ఇదే ఈ జ్యోతిష సిద్ధాంతంలో తాంత్రిక సిద్ధాంతంలో మంచిగా చేసి పెడతామండి. కొందరికి ఎంత చేసినా పోదండి. అలాంటి వాళ్ళకు ఒక 75% మాత్రం చేయగలిగి మా వంతు ప్రయత్నంగా మేము మొక్కుకుంటామండి అమ్మవారి నన్ను స్వామిని మాకు వీలైనంత వరకు చేశామండి, అంతకన్నా ఎక్కువ కాదని. మళ్ళీ దాని తర్వాత కూడా మేము సాధన చేయాల్సింది చాలా ఉంటుందండి. ఈ ఏదైతే యాంగ్జైటీతో బాధపడుతుండ్రో మనిషి అతలాకుతలం అవ్వడం, పిచ్చి పిచ్చి అవ్వడం, అంటే ఇట్లా ఒంటరిగా బయటికి వెళ్ళకపోవడం, ఆగమాగం, డిప్రెషన్, ఆందోళన, అదే ఆందోళన, డిప్రెషన్స్, ఇవి చంద్రుడు ఎప్పుడైతే రాహు చంద్రుడు కలిసిన జాతకాలు ఉంటాయో దాన్ని పిశాచ యోగం అంటారండి. అది లేకున్నా చంద్రుడు వీక్ ఉన్నాడు అనుకోండి, రాహు వీక్ ఉన్నాడు అనుకోండి, ఇలాంటివి మనిషి మీద చాలా ప్రభావితం చూపిస్తాయండి. శుక్రుడు వీక్ ఉన్నా మనిషి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఏ గ్రహాలు ఏ రకమైన ప్రభావం చూపిస్తాయి అనేది దీంట్లోనే జ్యోతిష శాస్త్రంలో చెప్పినట్టే ఉంటుంది. అది కర్మ పద్ధతి. ఓకే, అది కూడా కర్మ అనుసరించే రాశారు. ఓకే, వాళ్ళు చాలా మేధావులండి. వాళ్ళకు మాత్రం 100% తీసేయచ్చండి. ఇప్పుడు జనరల్గా ఫైనాన్షియల్గా కానీ బిజినెస్ ఎదుగుదల కావచ్చు, ఇవి పెళ్ళిళ్ళు కావచ్చు, ఇవి కర్మలు ఏదన్నా ఉంటే మనం ఈ కుజదోషాలు 32 రకాలు ఉంటాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ చేస్తాం. కొన్ని రకాలు ఉంటాయండి, చాలా మొండిగా ఉంటాయి. మొండిగా ఉన్నప్పుడు ఒక 75%. కానీ అండి రాహు మహర్దశ అంటారు, రాహు ఇబ్బంది పెడుతోంది అంటారు, మళ్ళీ శుక్ర మహర్దశ అంటారు, శుక్రుడు ఇబ్బంది పెడుతున్నారని అంటారు. ఏంటి ఇదంతా? అదే నేను చెప్తున్నా అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి, అతనికి రాహు యోగకారకుడు. ఓకే, రాహుని శుక్రుడు గురుడు 2 గ్రహాలు శుభదృష్టితో చూస్తున్నాయి. మళ్ళీ శుభదృష్టి ఏంటి, వక్రదృష్టి ఏంటి? వక్రదృష్టి అంటే ఇప్పుడు మనిషి రాహు గ్రహం నడుస్తుంది, దాని మీద వక్రదృష్టితో చూశాడు అనుకోండి, మనిషి దిగజారిపోతాడు. ఓకే, అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన పనులు కావు. రాహు దృష్టి ఉందనుకోండి, దాని మీద ఏ దృష్టి లేదనుకోండి, రాహు మాత్రమే మంచి దృష్టి ఉండదు అనుకోండి, హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఏదో ఒక పదవి మీద. ఒకవేళ రాహు మీద ఇట్లా ఏదైనా ఒక 2 దృష్టి మంచి దృష్టి చూసేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చూసేయండి, ఇప్పుడు ఆయన హవా నడుస్తుంది. అది ఎన్నాళ్ళ పాటు ఉంటుంది అనేది కూడా జ్యోతిష్యం చెప్తుందా? అది మేము చెప్తుందండి, ఖచ్చితంగా చెప్తుంది. కానీ నేను ఈ టైంలో చెప్పకూడదు. అవును, ఎందుకంటే అంటే గ్రహాల గతుల్ని మార్చే శక్తి జ్యోతిష్యానికి ఉంది అనుకోవచ్చా? జ్యోతిష్యానికి పూర్తిగా లేదండి. లేదండి, మీలాగా ఎవరు చెప్పట్లేదు ఆ మాట. తగ్గించచ్చు. కానీ ఇప్పుడు నేను శ్రీధర్ గారి గురించి డెస్టినీని ఎవరు మార్చలేరండి. డెస్టినీ మార్చలేరు. కానీ అది కూడా మారుస్తామని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా. తప్పండి, అది చాలా తప్పు. కానీ ఒక చిన్న విషయం అండి. ఓకే, ఈరోజు మనం వెళ్తున్నాం. ఓకే, మనకు ఒక గండం ఉంది, ఏదో ఒక బండి వచ్చి తాకుతుంది, అందులో 2 కాళ్ళు 2 చేతులు పోయే యోగం ఉంది. మేము ఎంతవరకు అంటే ఒక 4 కుట్లు వాడేంత వరకు మాత్రం చేయగలుగుతాం. ఈ కాళ్ళు చేతులను కాపాడగలుగుతాం, అంతే. శ్రీధర్ గారు ఇంత కరెక్ట్గా ఎందుకు చెప్తున్నారు? నేను అన్నీ చేయగలను అని ఎందుకు చెప్పట్లేదు? అది రేపు ఎల్లుండైనా తెలుసుకుంటారు కదా అండి వాళ్ళు. ఓకే, ఒక 1 ఇయర్ తర్వాతనైనా తెలుసుకొని, ఇప్పుడు అందరూ ఇదే విధంగా తయారయ్యారు, ఇట్నే ఉన్నారనే ఒక జనాలకు ఒక నమ్మకం అనేది పోతుందండి. జ్యోతిష్కులంతా కూడా ఒక రకంగానే ఉంటారు అంటారు. జ్యోతిష్యులంతా అంతా ఒకే రకంగా ఉంటారన్న మాట అయితే కాదన్న. తప్పండి, తప్పది. ఒక రకంగా ఉండరండి. నేను అట్లాంటి చాలా పెద్ద కుటుంబంలో పుట్టాను. నాకేమన్నా దేనికి లోటు అండి? దేనికి లోటు లేదు. నా తిండి మట్టుకు నాకు అన్ని విధాలు మంచిగా ఉంది. నాకేం అవసరం అండి? అసలు జ్యోతిష్యం నేర్చుకోవాలన్న ఆశ ఎందుకు వచ్చింది? అది మా గురువు గారేనండి. అంతే. నేను 64 ఏట కూడా నేను మళ్ళీ కంప్లీట్ అతని దగ్గరికి వెళ్ళిపోతానండి. ఇప్పుడు నాకు 47. ఆయనే చెప్పాడు మళ్ళీ 64 ఏట వచ్చేసేస్తావని చెప్పి. నిజంగా జరుగుతాయండి ఇవన్నీ? అవన్నీ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయండి. కొన్ని విషయాల గురించి ఇంకొంచెం కూలంకషంగా మాట్లాడుకుంటే, చెప్పండి. ఈ గ్రహాల స్థితిగతులు ఎందుకు మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తాయని అంటారు? దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? కర్మ అండి. నువ్వేమన్నా అప్పుడు ఒక చిన్న విషయం అండి, ఒక మనిషిని గ్రహాలు పరిపూర్ణంగా చూపిస్తున్నాయంటే ఆ మనిషి అంటే ఆ గ్రహాలకు ఏమన్నా కోపమా అండి? కరెక్టే. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. అవును. కాబట్టి ఇతని జీవితము ఇలానే ఉండాలని చెప్పి
పోయిన జన్మలో రాశారు కాబట్టి ఉమ్, అది ఆ విధంగానే బతుకుతుండు. అతని కర్మలు కూడా ఆ విధంగానే అనుభవిస్తుండు. ఉమ్, అతనికి వచ్చే భార్య కూడా ఆ విధంగానే వస్తుంది. ఉమ్. అతనికి వచ్చే అత్తమామలు కూడా ఆ విధంగానే వస్తారు. అది కర్మ సిద్ధాంతమైంది. అంతే. అలాంటప్పుడు జ్యోతిష్యాన్ని ఎందుకు రావాలి? యా, ఇది మంచి క్వశ్చన్ అండి. ఇక ఇది కర్మ అనుభవిస్తాం, జ్యోతిష్యం దగ్గరికి ఎందుకు రావాలి అంటే, సార్ ఒక చిన్న మాట చెప్తానండి. ఉమ్, ఈ కర్మ సిద్ధాంతంలో ఇది కూడా ఒక భాగమేనండి. అదే కడుపు నొచ్చుతుడు, ఉమ్, కళ్ళు మండడం, ఏదన్నా ఒక రోగం రావడం కర్మ సిద్ధాంతంలో భాగమే కదండి. ఓకే. అటువంటిప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారండి? మీ దగ్గర రావాలంటారా? అవునా కాదా? మా దగ్గర కాదండి. ఉమ్, కర్మ సిద్ధాంతం అని ఊకోవాలి కదా. ఓకే. ఎందుకు వెళ్తారు? భరించరాని నొప్పి వచ్చినప్పుడే వెళ్తారు. అవునా? ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చి ఉండొచ్చు, అందుకని వెళ్తారు. అదేవిధంగా కష్టం అనేది చేతులు దాటిపోయినప్పుడే కదండి మా దగ్గరికి వచ్చేది. అదే అందుకనే అన్నారు ఇందాక మీరు, చివరి దశకు వచ్చిన తర్వాత మా దగ్గరికి మా వస్తారు. దగ్గరికి వస్తారండి. అవును, మనిషి అనుభవిస్తేనే కదా కష్టంలో ఉన్నానన్న విషయం తెలిసేది. క్షవరం అయితేనే వివరం తెలిసేది. ఎన్నో ఓకే. సామెత ఉంది ఒకటి. అవును. క్షవరం అయితేనే వివరం తెలుస్తుంది. అవునండి, కష్టపడితేనే కదా అయ్యో నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, దీనికి ఏమన్నా పరిష్కారం ఉందేమో అని చెప్పే కదా అప్పుడే కదా వచ్చేది. అవును. కష్టం లేనప్పుడు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? కష్టం లేని వాళ్ళు ఎవరు రారండి. దానికి కర్మను జోడిస్తున్నారు మీరు. దేనికండి? ఆ కష్టానికి కర్మని జోడిస్తున్నారు అంట. తప్పండి. ఆ కర్మ వాళ్ళు అట్లా ఉండబట్టుకనే మా దగ్గరికి వస్తున్నారు. మేము జోడించడం ఏంటండి? మేము జోడించడం అనేది ఏముండదు ఇక్కడ. దేవుని రాత అది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అవును, శివునాజ్ఞ లేనిది చీమైన గుట్టదని. దేవుడు అలా రాశాడు. ఇప్పుడు రాముడు ఉన్నాడండి. రాముడు కూడా ఒక మనిషి అయి పుడితే కష్టాలు తప్పవని చెప్పడానికే అరణ్యవాసం చేశాడండి. 14 ఏళ్ళు ఆయన అరణ్యవాసం చేయాల్సిన కర్మ ఏంటండి ఆయనకు? అవును. ఇంకో విషయం ఏంటరా అండి, ఆయన రాజు కన్నా ఎక్కువ అరణ్యంలోనే ఎక్కువ ఆయన ఆనందపడ్డాడండి. జీవితం ఆనందంగా గడిచిందండి. ఈ కానీ రాజుగా చివరికి కష్టపడ్డాడు కదా మరి, సీతను ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఆవిడని తెచ్చుకోవడానికి. తర్వాత సీతను ఎత్తుకెళ్ళిన తర్వాత తీసుకురావడానికి ఇదొక జనాలకు ఇది రాముడు తీసుకురావడం అనేది, తీసుకుపోవడం అనేది 5 నిమిషాల పని అండి. కానీ భవిష్యత్ తరాలకు రాముడు అంటే ఎలా ఉండాలని తెలవడానికి, పిల్లలకు ఒక పాఠంలాగా చెప్పడానికి రామాయణాన్ని, మహాభారతాన్ని, తప్పు ఒప్పులను ఎలా మనిషి జీవితం ఎలా ఉండాలో నేర్పించడానికి, ఇవన్నీ ఈ జరిగే ఈ ఉదంతాలన్నీ మనకు ఒక గుణపాఠం లాంటివి అండి. రావణాసురుడిని చంపి తీసుకురావడం ఎంతసేపండి? కానీ మధ్యలో పాత్రలు ఎందుకు వచ్చినాయి? అంటే ఇవన్నీ తెలియచేయడానికి, ఇవన్నీ తెలియడానికి. అప్పటిదాకా మామూలుగా ఉన్న దేవుడు రాముడు రావణాసురుడిని చంపిన తర్వాతనే దేవుడేండు. ఇందులో ఎన్నో పాత్రలు చాలా జరుగుతూనే ఉంటాయి. మనిషి ఏ విధంగా బతకాలి, ఏ విధంగా బతకకూడదు, ధర్మాన్ని ఏ విధంగా ఉంచాలి, అధర్మంగా ఉంటే ఏ విధంగా నాశనం అవుతాడు, పూర్వజన్మలు ఎట్లుంటాయి, పాపాలు ఎట్లుంటాయి, ఇవన్నీ మహాభారతంలో కానీ దీనిలో కానీ ఇవి మనకు చెప్పడానికేనండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు పక్కన ఉండంగా ధర్మరాజు జూదం ఆడాల్సిన పని ఏముందండి? ఈ జూదం ఆడితే ధర్మరాజు వాళ్ళు అరణ్యవాసం పోతారని తెలుసు కదా. కర్మ అది కావాలి కాబట్టి జరిపించాడు. అదేవిధంగా మనిషి జీవితంలో కూడా అలాంటిదే జరుగుతూ ఉంటాయి. అదే విధంగా జరుగుతూనే ఉంటాయి. ఈ గ్రహాల అనుకూలతలు అవి ఎట్లా ఉంటాయి, వాటి ప్రభావాలు ఎట్లా ఉంటాయి అనేవి కూడా నేను మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నా. కానీ మనకి సమయం లేదు కాబట్టి నెక్స్ట్ టైం ఒక్కసారి మీరు వస్తే తప్పకుండా సిగ్నేచర్ స్టూడియోస్కి వచ్చినప్పుడు తప్పకుండా వాటి గురించి, ఈ వ్యవహారాలు అసలు ఎందుకు లగ్నాలతో కూడుతుంది, రాసులు కాకుండా లగ్నాన్ని ఎందుకు మనం విశ్వసించాల్సిన అవసరం ఉంది, వాటిని గురించి కూడా మీ నుంచి నేను తెలుసుకుంటాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు. ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే.